అమెరికా ఆటకి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎవరు చెక్ పెడుతున్నారు? తీవ్రవాదులు. ఎవరా తీవ్రవాదులు? హౌతీ తీవ్రవాదులు. ఎక్కడ ఉంటారు? యెమెన్లో ఉంటారు. ఇంతకుముందే ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి చేస్తుంటే ఆ దాడిని తిప్పికొట్టడానికి అమెరికా, బ్రిటన్తో పాటుగా దళాలు ఒకవైపు, యూరోపియన్ దళాలు మరొక వైపు, భారత దళం మరొక వైపు అందరూ సిద్ధపడితే అయినా కూడా ఏదో ఒక చాట్ నుంచి వచ్చి వెనక దెబ్బ తీస్తూ వచ్చినటువంటి హౌతీలు ఈ మధ్యకాలంలో తగ్గారు. అమెరికా ఇరాన్తో మాట్లాడాక ఈ కంట్రోల్ అయ్యిందని అందరూ భావించారు. కానీ వాస్తవంగా అమెరికా హౌతీలకు సంబంధించిన ప్రధాన స్థావరాలు ధ్వంసం చేయడం, ఆయుధాలు ధ్వంసం చేయడంతో ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఇరాన్కి, హౌతీలకి అంటే యెమెన్కి అండర్ గ్రౌండ్ సొరంగాలు అయ్యో ఉన్నట్టున్నాయి. తాజాగా మళ్ళీ హౌతీల చేతికి ఆయుధాలు వచ్చినాయి. ఆ ఆయుధాలు పట్టుకుని మళ్ళీ యుద్ధంలోకి దిగారు. ఈ దఫా యుద్ధం అమెరికాకి సంబంధించినటువంటి నౌకలతో పాటుగా ఇతర వాటి మీద, ఇదే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన నౌకతో పాటుగా 2 ఇజ్రాయలీ షిప్స్ మీద దాడికి దిగారు. అట్లాగే అమెరికన్ ఫ్రిగేట్స్ మీద కూడా దాడికి దిగారు. టోటల్గా 72 గంటల్లో ఎడతెరిపి లేనటువంటి దాడులు చేసుకొచ్చారు. ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది మళ్ళీ హౌతీల చేతికి వెళ్తోందా దేశం అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. ద హౌతీ రెబల్స్ హ్యావ్ క్లైమ్డ్ దట్ దే అటాక్డ్ 1 Israeli, 2 British and several American frigates in the Red Sea in the last 72 hours. In a statement, the Yemen-based Houthis said that they successfully achieved their targets by attacking the ships of the 3 nations with drones and missiles. The attacks come as Iran has vowed to retaliate against Israel after airstrikes on its embassy compound and Damascus killed 13 people, including 7 IRGC guards, force commanders and generals on April 1. ఇది మొన్ననే ఓ పక్కన ఇరాన్ వాళ్ళకి సంబంధించినటువంటి కమాండర్ల మీద దాడి, 7 కమాండర్లను లేపేసినటువంటి నేపథ్యంలో ఇటు పక్కన ఇరాన్ సిద్ధపడుతుంటే ఇరాన్ అందుకనినే ఆయుధాలు మళ్ళీ అంటే తమ మాట వినకుండా అక్కడ మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది కాబట్టి ఇప్పుడు హౌతీలకి ఆయుధాలు ఇచ్చి పంపించింది అన్నటువంటి సందేహం.